హలో గైస్, ఈరోజైతే మనము యాక్సెప్ట్ మీటికైతే వచ్చామన్నమాట. ఇక్కడ మహాభారతం నాటి కాలం నాటి విశేషాలు కూడా ఉన్నాయి. ఇక్కడ బకాసులు అనే రాక్షసుడిని భీముడు చంపాడని గుడి ఉంది. ఇక్కడ వచ్చేసి భూపతి సమేత గౌరీ అమ్మవారి గుడి అయితే ఉంది. ఇదిగోండి, ఇది వినాయకుడి గుడి, ఇది నాగలమ్మ గుడి, అటుపక్క వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి గుడి. గుడికి వెళ్ళాం దారి మధ్యలో ఒక వైట్ కలర్లో ఒక మ్యాట్ వేశారనమాట. ఎందుకంటే కాళ్ళకి ఏమవకుండా ముళ్ళులో గుచ్చుకోకుండా ఉండడానికి వైట్ మ్యాట్లు అయితే వేసారనమాట. ఇదైతే బాగుంది. ఇదే సుబ్రహ్మణ్య స్వామి గుడి అనమాట. ఇక్కడ ఒక బావి ఉండేది, అటు పక్కకి వెళ్తే లోయ కూడా ఉండేది. ఆ బావిలో లోపల నుండి వెళ్తే కాళాసరికి స్వరంగం అని కూడా అంటారు. ఇక్కడైతే ఒక పెద్ద లోయ ఉంది. తర్వాత బకాసుడు అనే రాక్షసుడు నివసించిన గుహ కూడా అయితే ఉంది. ఇక్కడైతే పెద్ద శివలింగం అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే అటుపక్క పెద్ద శివుడు అయితే ఉన్నాడు. ఇక్కడైతే చాలా శివలింగాలు అయితే ఉంటాయి. మనం కూడా మన శివలింగాన్ని విరాళంగా ఇవ్వచ్చు. దానికి కొంత డబ్బులు అయితే కట్టాలి. నాకు తెలిసి 13,000 అలా ఉంటుంది అనుకుంటా.